నేను గాజువాక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అండి, విశాఖపట్నం సిటీ. ప్రతిరోజు మేము డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాం. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 వరకు చేస్తాం. అలాగే రాత్రి మళ్ళీ 9 నుంచి ఎర్లీ అవర్స్ 1 గంట వరకు కూడా మళ్ళీ స్పెషల్ డ్రైవ్ అంటూ చేస్తూ ఉంటాం సిటీలో. అదేవిధంగా రాత్రి స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ హెడ్ కానిస్టేబుల్ నాయుడు టీము, అదేవిధంగా నేను కూడా ఉన్నాను. ఆ టైంలో బస్సు ఒకటి విజయవాడకి వెళ్ళే బస్సు, వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విజయవాడ వెళ్ళే మార్నింగ్ ఎక్స్ప్రెస్ ట్రావెల్స్ అనే బస్సు తాలూకా చెక్కింగ్లో డ్రైవరు తాగిస్తున్నాడు. ఆయన పేరు వెంకట్రావు. తాగిస్తుంటే ఆయన డ్రంక్ అండ్ డ్రైవర్ దొరికాడు. దాని మీద అతన్ని మీద కేసు బుక్ చేయడం జరిగింది. వెంటనే వేరే డ్రైవర్ని తీసుకొచ్చి ఆ బస్సుని హ్యాండ్ఓవర్ చేసి పంపించాం. బస్సులో సుమారు 26 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రయాణికులందరూ యాక్చువల్గా చాలా నేను చూసాను. అతను బాగానే గట్టిగానే తాగాడు. అది చాలా తప్పని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే రాత్రుల్లో తాగిసి చేసే ప్రయాణంలో ప్రయాణికులందరూ కూడా అమాయకంగా వాళ్ళు ఏదో నిద్రమత్తులో ఉంటారు. ఇతనేమో తాగి ఉన్నట్లయితే ఈ ఏదైనా ప్రమాదం జరగడానికి చాలా ఆస్కారం ఉంది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన వ్యవహారం కాబట్టి ఆయన కేసు నమోదు చేశాం. కోర్టులో ఆయన ప్రవేశపెడతాం. డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి యాక్ట్ వైలేషన్స్ కింద సెక్షన్స్ కింద కేసు బుక్ చేయడం జరిగింది. 250 ఉందండి, ఎక్కువగా ఉంది. తర్వాత ఇంకొకటి అండి, ఇప్పుడు మేము కూడా మన అందరం బస్సు ఎక్కేటప్పుడు టికెట్ తీసుకుంటాం, లోపలికి వెళ్తాం. ఏసీ బస్సు కదా అని చెప్పి ఏసీ బస్సులో కూర్చుంటాం. వాడు సినిమా ఇస్తే సినిమా చూస్తాం. కానీ ఆ డ్రైవర్ తాలూకా మానసిక పరిస్థితి ఎలా ఉంది, డ్రైవర్ కండిషన్ ఎలా ఉంది, తాగి ఉన్నాడో లేడా అనేది ఎవరు కూడా పరిశీలించాం. అయితే దీనివల్ల చాలా జరగకుండా ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మా తాలూకా అప్పీల్ ఏంటంటే బస్సు ఓనర్లు అలాగే ట్రావెల్స్ అందరూ కూడా బస్సు డ్రైవర్ని ఎక్కించే ముందు తప్పనిసరిగా బస్సు డ్రైవరు మంచి కండిషన్లో ఉన్న ఆయనకే ఆ స్టీరింగ్ అప్పచెప్పండి. ఎందుకంటే చాలామంది ప్రాణాలు వాళ్ళ చేతిలో ఉంటాయి. సో సరైన వ్యక్తులు మాత్రమే ఆ స్టీరింగ్ అప్పచెప్పి అంటే డ్రైవర్గా మీరు పెట్టినట్లయితే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అదేవిధంగా ప్రయాణికులు కూడా తాము బస్సు ఎక్కే ముందు ఆ డ్రైవర్ తాలూకా కండిషన్ చూడండి. అతను బాగా అంటే తాగి ఉన్నాడా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత తప్పనిసరిగా బస్సు ఎక్కే పాసెంజర్స్ కూడా ఉంది. లేదంటే ప్రమాదం వాళ్ళకే జరుగుతుంది. కాబట్టి వారు తప్పనిసరిగా ఆ డ్రైవర్ తాగి ఉన్నాడా లేదంటే వెరిఫై చేయండి. అదే మధ్యలో ఎక్కడైనా ఆగి ఉన్నట్లయితే భోజనాలు చేసినప్పుడు కూడా అతను తాగి ఉన్నాడా లేదా కూడా వెరిఫై చేయండి. సరైన సక్రమంగా డ్రైవర్ ఉన్నట్లయితేనే ఆ బస్సులో ప్రయాణించండి. లేదంటే బస్సు ఆపి వేరే డ్రైవర్ వచ్చేంత వరకు కూడా ప్రయాణం చేయకండి. ఇది ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం. దయచేసి ప్రజలందరూ కూడా ఇది గుర్తిస్తారని ఆశిస్తున్నాం.